హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు ఒక్కొక్క ఉద్యోగికి 3,00,000 అండి. సో ఈ లిస్టులో ఉన్న బకాయిలు ఏం జమ అవుతాయనే లిస్ట్ కూడా మనం తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను నుంచి చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి 3 డిఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. సో పెండింగ్లో ఉన్న అన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా చెల్లించకుండా పెండింగ్ లేకుండా చెల్లించింది. 2024 జూలై 1 నుంచి చెల్లించాల్సిన డిఏ మాత్రము ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. 2014 నుంచి 2015 అలాగే 2018 నుంచి 2019 వరకు డిఏ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. 2 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనివే. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీజీఎల్ఐ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మనం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ చెల్లింపులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి సగటున 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా చెల్లింపులు పెండింగ్లోనే ఉన్నాయి. పెన్షన్ చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుంది. పెన్షనర్ల ప్రయోజనాలు అనేకం పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరూ కూడా వీటిపైన స్పందించని పరిస్థితి నెలకొంది. మనకు జూలై 2024కి సంబంధించిన డిఏ అనేది ప్రస్తుతానికి విడుదల కావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు జూలై కాదండి, 2024కి సంబంధించి జనవరి మరియు జూలై 2 డిఏలు అయితే మనకు ప్రకటించవలసి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2024 డిఏ కూడా ప్రకటించేసింది. ఈ సెప్టెంబర్లోనే జూలై 2024కు సంబంధించినటువంటి డిఏ కూడా చెల్లించబోతోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే డిఏలు అయితే క్యాష్ రూపంలో చెల్లించుతున్నారు. కానీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఒక్కో ఉద్యోగికి 3 లక్షల వరకు అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి చెల్లింపులు దసరా సందర్భంగా కొన్ని చెల్లింపులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనకు లిస్టు విషయానికి వచ్చినట్లయితే పెండింగ్లో ఉన్న బకాయిలకు సంబంధించి మనకు డిఏ, డిఆర్ అలాగే ఏపీజీఎల్ఐ సంబంధించి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. సరెండర్ లీవ్లు కూడా మనకు 2022 తర్వాత నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. వీటిలో అన్ని కాకపోయినా కొంతమేర డిఏ అరియర్స్ అలాగే ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ను నియమించి తర్వాత మనకు ఈ సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ఐ లోన్స్ లాంటి చిన్న చిన్న బకాయిలను కూడా చెల్లించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటి గురించి సమగ్ర సమాచారం పూర్తిగా అయితే తెలియాల్సి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.